ఈ మల్లికార్జున గారు ఈ మిరప ఎంత ఎకరాల్లో వేశారు? సార్ ఈ మిరప వచ్చేసి 2.5 ఎకరాల విస్తీర్ణంలో వేయడం జరిగింది సార్. ఒక ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది? ఎకరానికి వచ్చేసి 15 నుంచి 20 క్వింటాల్ దిగుబడి రావడం జరుగుతుంది. 15 నుంచి 20 క్వింటాల్ వస్తుంది. అవును సార్. ఓకే. దీనికి స్టెమ్ బోరర్ వచ్చింది. స్టెమ్ బోరర్ అంటే ఇది ఇలాగా లోపల పురుగుండి చచ్చిపోయినట్టు అవుతుంది. దీని లోపల పురుగు ఉంటుంది. మల్లికార్జున గారు మీ మీ పంటలో ఏ తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి? పురుగులు తెగుళ్ళు దీంట్లో తెగులు ఎక్కువగా పై ముడత వస్తుందండి. మరి పై ముడత దేనివల్ల వస్తుందో మాకు సరిగ్గా అవగాహన లేదు. మీరు ఏమైనా ఒకసారి చెబితే దాని గురించి. తామర పురుగులు అనేటివి చాలా చిన్నగా ఉంటాయి. అవి ఆకు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చేస్తాయి అన్నమాట. అసలైన సమస్య ఎక్కడ వస్తుందంటే ఇది రసం పీల్చడంతో పాటు ఒక వైరస్ని మొక్కలోకి పంపిస్తుంది. దాన్ని ఏమంటారంటే ఆ వైరస్ని ఏమంటారంటే చిల్లీ లీఫ్ కర్ల్ వైరస్ అంటారు. అంటే ఆకు ముడత వైరస్ అనమాట. ఆ వైరస్ అనేది మొక్కలోకి వచ్చినప్పుడు ఈ మొక్క ఆకులు ఇలాగా గిరచబారిపోతాయి. కాయలు కూడా అలా చిన్న చిన్న కాయలు వస్తాయి. ఇంకా కొన్ని పూత కూడా తగ్గిపోతుంది. ఈ మొక్కకి వచ్చిన తామర పువ్వు తర్వాత మళ్ళా ఈ మొక్కపై వాలిన తామర పురుగులు మళ్ళా పక్క మొక్కపై వాలి ఆ మొక్క రసం కూడా పీల్చినప్పుడు ఈ వ్యాధి అనేది ఆ మొక్కకు కూడా సోకుతుందన్నమాట. సో మనం పొలంలో ఎప్పుడైనా ఇలాంటి పై ముడత వచ్చిన మొక్కలను గమనించినట్లయితే వాటిని తొందరగా తీసి దూరంగా పారవేయాలి. తర్వాత ఏంటంటే పక్క పొలాల్లో నుంచి తామర పురుగులు మన పొలంలోకి రాకుండా మన పొలం చుట్టూ కంచె పంటలుగా ఏదైనా మొక్కజొన్న కానివ్వండి, జొన్న కానివ్వండి 2-3 వరుసలు నాటుకుంటే వీటిని ఒక పొలంలో నుంచి మరొక పొలానికి రాకుండా అరికట్టవచ్చు.